దేశీయ విమానయాన సంస్థ ఇండిగో వార్తల్లో నిలిచింది. ఆ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణికుడిపై వేడి నాన్ వెజ్ కూర పడటంతో బాధితుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. విచారించిన వినియోగదారుల ఫోరం ఇండిగోకు 25,000 రూపాయల జరిమానా విధించింది. 2024 మార్చిలో ప్రయాణికుడిపై వేడి కూర పడిన ఘటన జరిగింది. 2024 మార్చి 5న బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఇండిగో విమానంలో సిబ్బంది ఫుడ్ సర్వ్ చేస్తున్న సమయంలో వేడి కూర ఓ ప్రయాణికుడిపై పడింది. దాంతో ఆయన దుస్తులు పాడయ్యాయి. వెంటనే సిబ్బంది క్షమాపణలు చెప్పారు. విషయం తెలుసుకున్న విమానయాన సంస్థ పరిహారంగా 5,000 రూపాయల ట్రావెల్ వోచర్ను ఆఫర్ చేసింది. అయితే ఆయన దాన్ని తిరస్కరించారు. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. వేడి కూర పడటంతో తన శరీరం కాలిందని, తాను శాఖాహారిని అని, మాంసాహారం మీద పడటంతో ఆ వాసన భరించలేకపోయానని ప్రయాణికుడు వాపోయారు. తన దుస్తులు, ఫోన్, వాచ్ అన్నీ పాడయ్యాయని, తోటి వారి ముందు నవ్వుల పాలయ్యానని, విమానం దిగేంత వరకు మానసిక వేదన అనుభవించినట్లు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందని, ఇందుకుగాను విమానయాన సంస్థ నుంచి 5 లక్షల రూపాయల పరిహారం కావాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బాధితుడికి 20,000 రూపాయలు చెల్లించాలని, పిటిషన్ ఖర్చుల నిమిత్తం మరో 5,000 ఇవ్వాలని ఇండిగోను ఆదేశించింది.